సో డబల్ బెడ్రూమ్ రాలేదు మాకు అని చెప్పి ప్రజాపాలనకు వచ్చారు. ఏందన్న పరిస్థితి, ప్రజాపాలనకు ఎందుకు వచ్చారు? డబల్ బెడ్రూమ్ గురించి వచ్చినామండి. మాకు గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ అలాట్ అయినాయి, కానీ పట్టా పేపర్ ఇచ్చారు, కానీ ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. ఇది దాదాపు 1 ఇయర్ అవుతుంది మాకు వచ్చి. ఈ 1 ఇయర్లో ఎమ్మెల్యే గారిని 4-5 సార్లు కలిసాము మేము ఇప్పటికి, కానీ పని అవ్వలేదు. అయితే ఇక్కడికి జూలై 5వ తారీఖు మళ్ళీ ప్రజాపాలనకు వచ్చి అప్లికేషన్ పెట్టాము. జూలై 5కి వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శశాంక్ గారిని కలవమని చెప్పారు విద్యా మేడం గారు. అయితే శశాంక్ గారిని వెళ్ళి కలిసాము. అయితే అదేదో సంథింగ్ ఏదో కేసు ఉంది, ఒక 10 డేస్లో మీకు క్లియర్ చేసి ఇస్తామని చెప్పి అన్నారు. జూలై 5th నుంచి ఇప్పటికి దాదాపు 1 మంత్ అవుతుంది, కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. అయితే మళ్ళీ రెండోసారి జూలై 16కి మళ్ళీ ప్రజాపాలనకు వచ్చాము మేము. వచ్చినప్పుడు కూడా సేమ్ అప్పుడు ఇదే మాట రిపీట్ చేశారు. మళ్ళీ 1 వీక్ 10 డేస్ అన్నారు. ఇంకా మా సమస్య పరిష్కారం కాలేదు. మందూరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చిన వాళ్ళు ప్రజెంట్ ఈరోజు అయితే 30 మంది వచ్చాము, కానీ ఇట్లా మాలాంటి వాళ్ళు దాదాపు 800 మంది ఉన్నారు. మహేశ్వరం డివిజన్ మహంకాళి 1 సర్దార్ నగర్లో నుంచి వచ్చాము మేము. అయితే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇది పరిస్థితి. ఇదే సమస్యతోటి చాలామంది 800 మంది సఫర్ అవుతున్నాము. ఎప్పుడు ఇచ్చారు మీకు అలాట్మెంట్? ఈ అలాట్మెంట్ 2023 సెప్టెంబర్ 2వ తారీఖు మాకు ఇచ్చారండి. గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, రావటం వల్ల పెండింగ్ పెట్టారు కొన్ని రోజులు. ఎలక్షన్ అయిపోయినా కూడా ఇంకా కావట్లేదని చెప్పి మేము ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసాము మేము. ఆ సబితా ఇంద్రారెడ్డి గారిని దాదాపుగా 3-4 సార్లు కలిసాం. వారం తర్వాత రండి, 10 రోజుల తర్వాత రండి అంటూ అట్లా 3-4 సార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు, కానీ సమస్య పరిష్కారం అయితే కాలేదు. ఆ తర్వాత లాస్ట్ మంత్ నుంచి ఇక్కడికి వస్తున్నాం, ప్రజాపాలనకు వస్తున్నాము. లోపల విద్యా మేడం గారు మంచిగా రెస్పాండ్ అయ్యారు. లాస్ట్ టైం జూలై 5 వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ శశాంక్ గారిని కలవమన్నారు. మా సమస్య అక్కడికి వెళ్ళి వివరించుకున్నాము. శశాంక్ గారు అన్నారు మేము ఒక 10 డేస్లో సాల్వ్ చేస్తామన్నారు, కానీ కాలేదు. ఇప్పుడు దాదాపు మేము ఇక్కడికి వచ్చి 3 టైమ్స్ రావటం. ఈరోజు అంటున్నారు సిడిఎంఏ ఆఫీస్, మాసాప్ ట్యాంక్లో సిడిఎంఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గౌతమ్ సార్ ఉంటారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఒకసారి వాళ్ళని కూడా కలవమని చెప్పారనమాట ఈరోజు. ఇప్పుడు నెక్స్ట్ మీతో ఇక్కడి నుంచి మేము గౌతమ్ అంటే అదే మురళి గారు చెప్పినట్లుగా యాక్చువల్గా మనకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మనకు స్పాన్సర్స్ మనకి ఇచ్చారో వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీ ప్రకారంగానే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు మాకు నేను మళ్ళీ మీ దగ్గరే ఉండి మీ గృహప్రవేశం చేపిస్తాను, మీ ఇల్లు మీకే ఈ పట్టా కాగితాలు అని చెప్పి ఆమె దగ్గర ఉండి ఒక ఆర్డీఓ గారి ద్వారా మాకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ పట్టా కాగితాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవి బ్రేక్ అయిపోయాయి. బ్రేక్ అయిన తర్వాత మేము 3-4 టైమ్స్ మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఆమె గారు స్పందించట్లేదు. మరి ఎందుకమ్మా ఏంటి ఇట్లా మీరు మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు స్పందించట్లేదు ఏంటని అడిగితే రేవంత్ రెడ్డి గారి మీద చెప్తున్నారు ఆమె. రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు, రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆయన ఆపుతున్నారు, ఆయన మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతామని చెప్పి ఈరోజు అందరం కలిసి ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ గారికి వచ్చి మాట్లాడడానికి వచ్చాము. వాళ్ళు సరైన స్పందించారు. దాని గురించి అన్నీ మేము అప్లికేషన్ ఇచ్చాము. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. ఇప్పుడు మూడు సార్లు వచ్చి మరి 3 సార్లు ఎందుకు లేట్ అవుతుంది? ఇట్లనే పంపుతాము చూస్తాము అంటున్నారు తప్ప. గతంలో ఇది బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి సో అట్లేమన్నా ఆపుతారు అనుకుంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ జరిగే ప్రాబ్లం అదే అండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆమె ఇచ్చింది కానీ ఆమె ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ డబల్ బెడ్రూమ్ అనే వచ్చి ఇంత సమావేశాలు జరుగుతున్నా ఏ అసెంబ్లీలో కూడా మరి ఈ డబల్ బెడ్రూమ్ ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఇవన్నీ అట్లనే బ్లాక్ అయిపోయినాయి కదా. మరి అదే పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన కట్టించిన ఇళ్ళకి ఇవ్వడానికి నష్టమేముందండి ఆయన గారికి? ఎందుకు ఇవ్వరు? ఆయన గారు ఇవ్వచ్చు కదా. మేము అందరూ ఏపీ ఎందుకు గెలిపించుకున్నాం? హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తా అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తానని చెప్పి ఎక్కడో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు తప్ప ఇక్కడ కట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ఏదో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవి మా పేదల కోసం కట్టిన ఇళ్ళే కదా. అవి ఎందుకు ఇవ్వరండి? మరి దానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అప్రోచ్ చేయరు? ఆ విషయం ఇంతవరకు ఎవరన్నా సీతక్క కానీ, కొండా సురేఖ్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరన్నా స్పందిస్తున్నారా? ఎవరు కనీసం డబల్ బెడ్రూమ్ గురించి ఎందుకు మాట్లాడదు? ఆయన రక్త కష్టంతో కేసీఆర్ గారు ఇల్లు కట్టించిండు. ఆయన మంచిగా కట్టించో చెడు కట్టించిండో పేదవాళ్ళ కోసం కట్టించిన వీళ్ళు పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎందుకు ఆపుతుండు? రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు రావట్లేదు? వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు?
దీని గురించే సార్ మా బాధ ఆవేదన. సో ఇది మీకు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇది. సో మీకు ఇష్టం లేకపోతే దీన్ని అన్ని తీసుకొని ఆ ఇందిరమ్మ ఇల్లు ఏదో పట్ట ఇందిరమ్మ ఇల్లు దాన్ని పెట్టి ఇయ్యి కదా. సో ఏముంది, ఇవ్వండి. సో అట్లనే ఎవరిస్తే ఏముంది. ఇప్పుడు మీకు ఇది ఇష్టం లేదనుకోండి, మీ ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకొని ఇవ్వండి కదా. సో ప్రజలకు న్యాయం చేయండి, ఏదైతే ఏముంది. సో మీరు మీరు ఇప్పుడు ఏడికి పోతారు? సిడిఎం ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడ రమ్మన్నారు, అక్కడికి వెళ్తున్నామండి. అక్కడ ఏం చేయబోతారు ఒకవేళ ఇవ్వకపోతే కార్యాచరణ ఎట్లా? ఇవ్వకపోతుంటే సార్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారితో మేము మీట్ అవుతాము, లేదంటే సబితాంద్ర రెడ్డి గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సబితాంద్ర రెడ్డి గారితో మాట్లాడతాము. ఆమె గారు కూడా సంధిస్తే మాత్రం అక్కడికి వెళ్ళి మేము మొత్తం తాళాలు బగలు కొట్టేసి మేము వెళ్తాం సార్. తాళాలు బగలు కొట్టి మాత్రం కంపల్సరీ ఆ ఇంట్లో మేము వెళ్తాము. మాకు ఎందుకు ఇచ్చారు సార్? ఒక ఆర్డీఓ ఇచ్చింది సార్, ఇది ఒక ఆర్డీఓ ఇచ్చింది, ఒక ఈవేళ ఐఏఎస్ అధికారి ఇచ్చాడు. దీనికి దేనికి ఇచ్చినట్టండి? ఇప్పుడు ప్రభుత్వంలో ఆమె లేదు, సో ఎమ్మెల్యేని తప్పుపట్టాల్సిన అవసరం ప్రజెంట్ అయితే లేదు. సో ఇది ఈ ప్రభుత్వం స్పందించాలా? ఈ ప్రభుత్వం స్పందించాలి. కాదండి, గెలిచినంతసేపు మాకేయండి, ఓటు మాకేయండి అని వేయించుకుంది సబితమ్మ. కథం ఇంకా ఓట్లు వేయంగానే ఇప్పుడు ప్రభుత్వం ఆమెది లేదు, సో ఎమ్మెల్యేని ప్రజెంట్ అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఏమైనా బేసజాలం ఉంటే ఇందిరమ్మ ఇళ్ళ కింద దీన్ని మార్చి ఇస్తే అయిపోతుంది. మార్చి ఇవ్వాలి, ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దేనికనేది మాకు కావాల్సిందండి. ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చినా పర్వాలే, మమ్మల్ని ఉండమన్నా మేము పోయి తాళాలు పగలు కొట్టి ఉంటామండి. ఇక మేము ఇక నశించినాం. ఏదన్నా పెట్టుకోండి, మాకైతే ఇల్లు కావాలి, ఇల్లు కావాలి మాకు. ఇదే అదే అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. ఇదే పేరు అదే పేరు అవసరం లేదు. మా పట్టాలు మాకు ఇచ్చారు కాబట్టి మా ఇల్లు మాకు ఇస్తే చాలు. అయినా పోగలుగుతాం మేము, మాకుంది, మాకు హక్కు ఉంది. కాకపోతే ఏంటంటే మేము మర్యాద చూస్తున్నాం, ఇగిస్తారేమో చూస్తున్నాం. అది అట్లా మరి మాకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇది ఈ పట్టాలు ఇచ్చి వీళ్ళకి. సో ఇందిరమ్మ మీరు ఎట్లా ఇస్తా అంటారు కదా, సో అవి ఇవ్వండి. సో దీని పేరు మార్చి అవే ఇల్లులు ఇవ్వండి కదా. సో మీ ఇవ్వద్దని ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకు ఇట్లా కక్ష కడుతున్నారు పేద ఈ ప్రజాపాలనకు వచ్చి ఆర్జీలు 3-4 సార్లు 5-6 సార్లు ఆర్జీలు పెట్టుకొని తిరిగి కాళ్ళు ఇదైపోతున్నాయి వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చేదే పేదోళ్ళు, పైసలు ఉన్నోడు ఎవడు ఇక్కడికి రాడు. సో మీరు అర్థం చేసుకోవాలి, ప్రజా పాలన మీద దృష్టి పెట్టండి. ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, ఢిల్లీకి పోవుడు ఇవన్నీ కాదు, ప్రజల మీద ప్రజా పాలన మీద దృష్టి పెట్టండి. సో మేడం చెప్పండి. మాకు 10 సంవత్సరాలు అయింది. మా ఆయన బెడ్ మీద లేవలేడు. మా అందరికి వచ్చిన కానీ మాకు రాలేదు. డబుల్ బెడ్రూమ్ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకైతే రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ తొందరగా ఇవ్వాలి. ఏ ఇంట్లో ఉన్నా ఖాళీ చేసేయండి అని చెప్తున్నారు. అది ఇంట్లో కిరాయి కట్టలేక ఎవరు కడతారు? మా పిల్లలు కట్టరు. లెగలేని మడిస్తేనే కిరాయి ఎక్కువ తీసుకుంటున్నారు కూడా, కట్టలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పడుతుంది. ఇంటికి వాళ్ళకి మాకు గొడవలు చాలా వస్తున్నాయి. ఖాళీ చేసేయండి అంటున్నారు. 2-3 నెలలకి ఖాళీ చేసేయమంటున్నారు. ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా ఎన్నో ఇల్లు నెలకుంటూ ఒక ఇల్లు ఇస్తున్నారు. ఎక్కడున్నా మీరు ఎలా కడతారు? కట్టలేరు మీరు. ఆయన పని చేయడం, నువ్వేం పని చేయగలరు? నీ కాలు బాగాలేవు అని అంటున్నాడు. మాకు డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ ఇప్పించాలి. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని గుర్తించండి, ఫస్ట్ గుర్తించి ఇచ్చేయండి. ఆల్రెడీ కట్టి ఉన్నాయి, దానికే ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టి ఇచ్చేయండి. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కట్టాలా, సో మీరు ఇది చేయాలా అవసరం కూడా లేదు. సో ఉన్న వాటినే అడ్జస్ట్ చేసి ఇవ్వండి. సో అదే చెప్తున్నారు వీళ్ళు కూడా.